కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి నేనైతే ఈ వీడియోలో 6 టిప్స్ అయితే చెప్తానండి. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజుకి మనకైతే 2300 మంది సబ్స్క్రైబర్స్ అయితే దాటారు. సో ఇంకైతే ముందుకైతే వెళ్తుంది. సో నా ఈ జర్నీలో నేను తెలుసుకున్నవి, నేను చేసిన మిస్టేక్స్ మీరెవరు కూడా చేయకూడదని చెప్పేసి, అలాగే మీకు ఉపయోగపడతాయి అనుకున్నాను కొన్ని టిప్స్ అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను. ఒక 6 టిప్స్. మెయిన్ అయితే ఈ 6 టిప్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఎవరన్నా కానీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకైతే ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. నేను మీకు ఇచ్చే ఫస్ట్ టిప్ ఏంటంటే ఛానల్ నేమ్ అండి. ఛానల్ నేమ్ అనేది చాలా చిన్నది పెట్టుకోండి. చాలా చిన్నదని కాదు, చిన్నగా పెట్టుకోండి. క్యాచీగా, ఈజీగా ఉండేలాగైతే ఛానల్ నేమ్ పెట్టుకోండి. సో దానివల్ల ఉపయోగం ఏంటంటే మన ఛానల్ నేమ్ మనం ఎవరికైనా చెప్పినప్పుడు, లైక్ మన ఫ్రెండ్స్కి కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఛానల్ నేమ్ చెప్పినప్పుడు సో వాళ్ళకైతే ఈజీగా అయితే రీచ్ అవుతుంది. అలాగే వాళ్ళు వేరే వాళ్ళకి సజెస్ట్ చేయాలన్నా, చెప్పాలన్నా కూడా ఈజీగా అయితే ఉంటుంది. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా సింపుల్గా చిన్న ఛానల్ నేమ్ అయితే పెట్టుకోండి. ఆ ఛానల్ నేమ్ కూడా మీ కంటెంట్కి రిలేటెడ్ ఉన్నది అయితే పెట్టుకోండి ఛానల్ నేమ్ కూడా. సో ఇది నేను ఇచ్చే సజెషన్. ఛానల్ నేమ్ బాగా పెద్దగా ఉంటే ఏమైతుందంటే మనం వేరే వాళ్ళకి చెప్పినా, ఒకవేళ ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి చెప్పాలన్నా కూడా వాళ్ళు కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అయితే ఛానల్ నేమ్ సరిగ్గా లేకపోతే వాళ్ళు కూడా త్వరగా పలకలేరు. సో ఛానల్ నేమ్ సింపుల్గా క్యాచీగా ఉండేలాగా పెట్టుకోండి. త్వరగా రీచ్ జనాల్లోకి వెళ్తుంది ఛానల్ నేమ్. సో ఇది ఫస్ట్ టిప్. ఛానల్ నేమ్ అనేది చిన్నగా ఉండేలా చూసుకోండి. రెండవ టిప్ ఏంటంటే కంటెంట్. సో అంటే మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేయాలనుకుంటున్నారు అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. కుకింగ్ అనేది ఒక కంటెంట్. సో మీరు ఓన్లీ కుకింగ్ వీడియోస్ చేసేలాగైతే సో అది ఒక మెయిన్ కంటెంట్. సో అలా కాకుండా ట్రావెల్ వీడియోస్, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేస్తారనుకోండి. సో అప్పుడు ట్రావెలింగ్ వీడియోస్ అని చెప్పేసి ఒక కంటెంట్ తీసుకుని అదే కంటెంట్ మీద మీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. సో ఇలా సింగిల్ కంటెంట్కి మీరు ఫిక్స్ అయితే కనుక ఏం ఉపయోగం అంటే మీ ఛానల్ అయితే త్వరగా అయితే గ్రోత్ ఉంటుంది. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్లో ఒక వ్యూవర్స్ చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టెక్ రిలేటెడ్ అయినా, లేదంటే కుకింగ్ అయినా, లేదంటే ట్రావెల్ అయినా ఏదో ఒకటి. సో వాళ్ళకి ప్రత్యేకించి ఆ వీడియోసే కావాలనుకోండి, ట్రావెల్ వీడియోస్, ఖచ్చితంగా అయితే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో మీకైతే రీచ్ వస్తుంది. మీ వీడియోస్ కనుక వాళ్ళకి నచ్చినట్లయితే కనుక త్వరగా అయితే గ్రోత్ కూడా వస్తుంది. సో లేదు అలా కాదు నేను మిక్స్డ్ కంటెంట్ చేస్తాను అనుకున్నా కూడా పర్లేదు, చేసుకోవచ్చు. లైక్ నాలాగా నేనేంటంటే టెంపుల్ వీడియోస్ చేస్తున్నాను. టెంపుల్ వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది మనకి. అలాగే ట్రావెల్ వీడియోస్ చేస్తున్నాను. లైక్ ఏమైనా ట్రైన్లో ట్రావెల్ చేసినా సో ఆ ట్రైన్ గురించి, ఆ ట్రైన్ డీటెయిల్స్ గురించి మనమైతే వాళ్ళకి తెలియజేస్తున్నాము. సో జనాలకి అయితే వీడియోస్ అయితే ఉపయోగపడుతున్నాయి. కింద కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మనం చేసిన వీడియో జనాలకు ఉపయోగపడిందా లేదా అని మెయిన్ అయితే నేనైతే ఆలోచిస్తున్నాను. సో అలా మీరు కూడా అనుకుంటే కనుక మీరు కూడా మిక్స్డ్ కంటెంట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే గ్రోత్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే రకరకాల వీడియోస్ అన్నీ కూడా మనం చేస్తున్నాం కదా, సో గ్రోత్ అయితే తక్కువ ఉంటుంది. ఒకటే కంటెంట్ ఫిక్స్ అయితే కనుక మీకు త్వరగా అయితే గ్రోత్ అయితే వస్తుంది. సో ఇది నేను ఇచ్చే రెండవ టిప్. కంటెంట్ అయితే మీకు ఒకటైతే ఫిక్స్ అవ్వండి. త్వరగా గ్రోత్ కావాలనుకుంటే కనుక, అంటే మీరు దేంట్లో అయితే ఎక్స్పర్ట్ సో అదైతే మీరు చూజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు దేంట్లో టాలెంట్ మీకు మాత్రమే తెలుస్తుంది. ఓకేనా. థర్డ్ టిప్ ఏంటంటే మీకు ఎక్విప్మెంట్ అండి. సో చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. సో చాలామంది ఏం ఆలోచిస్తారంటే మన దగ్గర మంచి కెమెరా లేదు, మైక్ లేదు, ట్రైపాడ్ లేదు, సో మనం వీడియోస్ చేయగలమా అని చెప్పేసి చాలామంది ఆలోచించి ఆగిపోతుంటారు. సో అవేమీ కూడా అవసరం లేదండి. మీకు మెయిన్ కావాల్సిందల్లా మీ దగ్గర ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఉండాలి. స్మార్ట్ ఫోన్కి కెమెరా ఉండాలి. కెమెరా పనిచేస్తుంటే చాలు, అంటే కెమెరా క్లారిటీ కొంచెం బాగుంటే చాలు. మరీ మీకు డిఎస్ఎల్ఆర్ టైప్ అంత క్లారిటీ అయితే అవసరం లేదు. సో మనం వీడియోస్ తీయడానికి మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉండి ఆ స్మార్ట్ ఫోన్లో కెమెరా ఉంటే క్లారిటీ బాగానే వస్తుంది అనుకుంటే కనుక మీరైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో మైక్ అవసరం లేదు, ట్రైపాడ్ అవసరం లేదు, ఇవేమీ కూడా ఇనీషియల్గా అయితే అవసరం లేదండి. ఎవరు కూడా వీటి మీద అయితే మనీ ఇన్వెస్ట్ చేయకండి స్టార్టింగే. సో ఎందుకంటే మీరు చిన్న ఛానల్ కాబట్టి మీరు స్టార్ట్ చేస్తున్నారు. సో మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో ఆ కంటెంట్ అయితే మీరు తీయండి. కెమెరాతో వీడియోస్ అయితే రికార్డ్ చేయండి మీ మొబైల్ ఫోన్ తోటి. ఇన్ కేసు ఒకవేళ మీ దగ్గర ట్రైపాడ్ లేదనుకోండి, సో ఇంట్లో మనకి ఉంటాయి కదా పిల్లోస్ కానీ, బుక్స్ కానీ, సో వీటిని ఉపయోగించి మీరైతే హైట్ అడ్జస్ట్ చేసుకుని మీరైతే చేసుకోవచ్చు. సో ఇనీషియల్ స్టార్టింగ్లో నేను కూడా అయితే మన పిల్లోస్ సో ఇవైతే యూజ్ చేసి నేనైతే హైట్ సెట్ చేసుకుని వీడియోస్ అయితే రికార్డింగ్ చేసేవాడిని. ఇలాగే నేను ఇప్పుడైతే ట్రైపాడ్ ఉన్నాను కానీ సో స్టార్టింగ్ వీడియోస్ మీరు చూసుకుంటే కనుక నేను ఇలాగ జస్ట్ ఒక చిన్న బుక్ పెట్టుకుని, పిల్లోస్ పెట్టేసుకుని, సో హైట్ అడ్జస్ట్ చేసుకుని ఇలా కూర్చుని సెల్ఫీ వీడియోస్ అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి స్టార్టింగ్ డేస్లో. సో ఇలాగా నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా అయితే ఇన్వెస్ట్మెంట్ చేయకండి స్టార్టింగే. మీరు అవేమీ కూడా మీకు అవసరం లేదు. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే మంచి, అదే స్మార్ట్ ఫోన్ అంటే దగ్గర మనకి ఆండ్రాయిడ్ ఉండొచ్చు, యాపిల్ ఫోన్ ఉండొచ్చు, చాలా మంది దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది. సో ఆండ్రాయిడ్ ఫోన్ మీ దగ్గర ప్రైస్ 8,000 6,000 5,000 10,000 సో ఏ రేంజ్ ఫోన్ అయినా పర్లేదు. సో కెమెరా రికార్డింగ్ క్లారిటీ వస్తే చాలు, మినిమం క్లారిటీ ఉండేలా చూసుకోండి. సో క్లారిటీ ఉంటే చాలు, మీరైతే వీడియోస్ అయితే షూట్ చేయొచ్చు. అండ్ మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు నేను ఇచ్చే టిప్ ఏంటంటే
మీరు ఎప్పుడైతే వీడియో తీస్తున్నారో చూసుకోండి, లైటింగ్ ఉండేలా చూసుకోండి. లైటింగ్లో వీడియో అయితే తీయండి, లో లైట్లో వీడియో తీయకండి, ఎందుకంటే క్లారిటీ అంత బాగోదు కదా. సో తర్వాత చుట్టూ నాయిస్ లేకుండా చూసుకోండి, ఎందుకంటే మీ దగ్గర మైక్స్ లేవు కాబట్టి నాయిస్ లేకుండా చూసుకోండి. తర్వాత మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఎలాగైనా మీకు కొంచెం నాయిస్ లెవెల్ రెడ్యూసింగ్, సో ఇవన్నీ కూడా మనకి యాప్లో అయితే కొంచెం ఉంటాయి బెనిఫిట్స్. సో వాటి ద్వారా మీరైతే రెడ్యూస్ చేసుకోవచ్చు. సో బట్ ఏంటంటే మీరు రికార్డ్ చేసేటప్పుడే నాయిస్ లేకుండా రికార్డ్ చేయడానికి ప్రయత్నించండి. సో అప్పుడు మీ వీడియో అయితే జనాలకైతే చూడబుద్ధి చేస్తుంది, క్లారిటీగా ఉంటుంది కాబట్టి. సో ఇలాగా నేను చెప్పేది ఏంటంటే, సో ఛానల్ స్టార్ట్ చేసే వారికి ఎక్విప్మెంట్ అయితే పని ఏమీ లేదు. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండి కెమెరా ఉంటే చాలు, మీరైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. పాయింట్ ఏంటంటే ఫోర్త్ పాయింట్ వీడియో ఎడిటింగ్ అండి. సో ఎడిటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది మనకి యూట్యూబ్ వీడియోస్కి. సో స్టార్ట్ చేసే వాళ్ళకి ఎడిటింగ్ అయితే అస్సలు రాదు, మనకి ఎవరికి కూడా రాదు. ఎడిటింగ్ అనేది కూడా మనం కూడా చేసుకుంటూ నేర్చుకోవాలి. సో నేర్చుకోవడానికి కూడా మనకి యూట్యూబ్లో కూడా చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో మనకి ఏ డౌట్ ఉన్నా మీరైతే యూట్యూబ్లో చూసుకొని మీరైతే నేర్చుకోండి. మనం చేసే కొద్దీ మిస్టేక్స్ కూడా మనకైతే తెలుస్తాయి. బేసిక్ ఎడిటింగ్ అయితే చేయండి ఫస్ట్. బేసిక్ ఎడిటింగ్ అంటే ఏంటంటే, ఒక వీడియో మనం తీసాము, సో తీసిన తర్వాత ఫస్ట్ మీ వీడియోని మీరు చూసుకోండి. ఎందుకంటే మనం వీడియో ఒకేసారి సింగిల్ టైంలో అయితే మొత్తం రికార్డ్ చేయం కదా, చిన్న పార్ట్లు ఉంటుంది. సో ఈ పార్ట్లు అన్నీ కలిపి మనం ఒక ఫుల్ వీడియో చేయాలి. సో ఇది ఒక బేసిక్ వీడియో ఎడిటింగ్. సో దానికి నేను సజెస్ట్ చేసే యాప్ ఏంటంటే ఇన్షాట్ యాప్ అయితే వేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేస్ అయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. సో అది కూడా ఫ్రీ అనండి, మీకు ఫ్రీ ఉంది. మీరు ఎడిటింగ్ యాప్స్ కూడా ఎక్కడ కూడా డబ్బులు అయితే పే చేయకండి. స్టార్టింగ్లో మీకు ఫ్రీగా అయితే చాలా యాప్స్ అయితే ఉన్నాయి. సో నేను సజెస్ట్ చేసే యాప్ అయితే ఇన్షాట్ యాప్ అయితే ఇన్షాట్ ఇన్షాట్ యాప్. సో ఈ యాప్ అయితే మీకు చాలా యూజర్ ఇంటర్ఫేస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈ యాప్ అయితే యూజ్ చేసుకోండి. బేసిక్ వీడియో ఎడిటింగ్ మీరు తీసిన చిన్న క్లిప్లన్నీ కలిపి సో చూసుకుని మీ వీడియో ఒకసారి ఫుల్ వీడియో అయితే చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ వీడియో మీరు చూసుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ పార్ట్స్ ట్రిమ్ చేసి తీసేసిన తర్వాత మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్న, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో మనం బయటకు వెళ్ళినాము, సపోజ్ ఏదో ఒక అవుట్ సైడ్ ఏదో వీడియో తీసిన తర్వాత మీరు ఇంటికి వచ్చాక వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి. ఎందుకంటే మీకు నాయిస్ లెవెల్ ఉండదు కాబట్టి ఇంటికి వచ్చాక మీరు సెపరేట్గా ఒక రూమ్లో కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి. ఇన్షాట్ యాప్లో కూడా మీరు వాయిస్ ఓవర్ కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. సో ఇలాగ బేసిక్ యాప్స్ అయితే ఉంటాయి, చాలా ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ యాప్స్లో మీరు బేసిక్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే తమ్నైల్ కూడా స్టార్టింగ్లో మనకి చేయడం రాదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే, మీరు ఏ కంటెంట్ అయితే చెప్పారో వీడియోలో, సో మీరు ఒక ఇమేజ్ తీసుకోండి, ఫోటో మీరు వీడియో తీసేసిన తర్వాత కానీ ఒక ఫోటో తీసుకుని మీది ఆ రిలేటెడ్ వీడియోకి ఒక ఫోటో తీసుకుని, సో ఆ ఫోటో మీరు ఇన్షాట్ యాప్ అని చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ ఆ యాప్లో మీరు అప్లోడ్ చేసుకుని అక్కడ బేసిక్ టెక్స్ట్ అయితే యాడ్ చేయండి, బాక్స్ టైపు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోకి పెట్టాను కదా, సో ఆ విధంగా మీ వీడియోలో మీరు ఏమైతే చెప్పారో సో అవి ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, తమ్నైల్ అయితే పెట్టండి. సో వ్యూవర్ తమ్నైల్ చూడగానే ఓకే మనకి ఈ పార్ట్స్ ఈ వీడియోలో కవర్ అవుతాయి అని వారికి అర్థం అవ్వాలి. అర్థమైనప్పుడు వాళ్ళకి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తమ్నైల్ నచ్చితే కనుక ఖచ్చితంగా అయితే వీడియో అయితే క్లిక్ చేస్తారు. సో సింపుల్గా తమ్నైల్ లేకుండా ఏ వీడియో అయితే పెట్టకండి. తమ్నైల్ లేకుండా వీడియో పెడితే మీకు ఏంటంటే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో వీళ్ళైతే చూస్తారు మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా మ్యాక్సిమం మన వాళ్ళు కాబట్టి. సో బయట వాళ్ళు ఏంటంటే మీకు వీడియో తమ్నైల్ చూస్తారు ఫస్ట్, తమ్నైల్ వాళ్ళకి ఏం తెలియకపోతే వీడియో ఎందుకు చూస్తారు చూడరు కదా. సో తమ్నైల్ కనుక వాళ్ళకి అట్రాక్టింగ్ అనిపిస్తేనే మీ వీడియో అయితే ఓపెన్ చేస్తారు. సో అప్పుడే మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్ ఎడిటింగ్తో మీరైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేసి కంటిన్యూ అయితే చేయొచ్చు. సో బేసిక్ ఎడిటింగ్ అయితే చేయండి. ఎడిటింగ్కి చాలా యాప్స్ ఉన్నాయి, కైన్ మాస్టర్ ఉంది, ఇన్షాట్ ఉంది, సో ఈ విఎన్ యాప్ ఉంది. సో ఇలా చాలా యాప్స్ ఉన్నాయి. నేనైతే ఇన్షాట్ యాప్ అయితే యూజ్ చేస్తాను. సో అందుకే మీకు అది కూడా చెప్తున్నాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ప్లే స్టోర్లో ఉంటుంది, అలాగే ఒకవేళ మీకు ఐఫోన్ అయితే కనుక యాపిల్ స్టోర్లో కూడా ఉంటుంది, యాప్ స్టోర్లో. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే కన్సిస్టెన్సీ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను చేసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే ఇదే. సో ఏంటంటే నేనైతే జాబ్ చేస్తూ ఉంటాను కదా, సో జాబ్ చేస్తున్నప్పుడు ఫ్రీ టైంలో అయితే నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర ఉన్నాను, నేను ఛానల్ స్టార్ట్ చేసిన టైంలో సో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, బాగానే రీచ్ అయితే వచ్చేది. తర్వాత నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, సో ఆఫీస్ రిలేటెడ్ వేరే కంట్రీ వెళ్ళాను వర్క్ కోసం అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ నేను మిస్టేక్ అని కాదు, ఆఫీస్ రిలేటెడ్ వర్క్ వల్ల నేనైతే బిజీ అయిపోయాను. వీడియోస్ చేయడానికి నాకు ఖాళీ లేదు, కుదరలేదు. సో వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. నియర్లీ 2 months కూడా నేను వీడియోస్ అయితే ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు కొత్తలో. సో దానివల్ల మనకి ఇంపాక్ట్ ఏంటంటే, మీ ఛానల్లో ఎప్పుడైతే మీరు వీడియోస్ అప్లోడ్ చేయడం ఆపేస్తారో సో అప్పుడు మీకు ఇంకా మీ ఛానల్ అయితే చూపించదు వ్యూయర్స్కి, ఎందుకంటే మన వీడియోస్ ఏం అప్లోడ్ చేయట్లేదు. సో యూట్యూబ్ అల్గారిథంలో మన ఛానల్లో యాక్టివ్ లేనట్టు మనకి అది పడిపోతుంది. సో దానివల్ల త్వరగా అయితే రీచ్ అయితే వెళ్ళదు. తర్వాత మనం ఒక 2-3 వీడియోలు అప్లోడ్ చేసినా కానీ వాటికైతే వ్యూస్ అయితే పెద్దగా అయితే రావు. తర్వాత మళ్ళీ కంటిన్యూగా అప్లోడ్ చేస్తుంటే అప్పుడు మళ్ళీ రీచ్ అయితే బాగా వస్తుంది. సో మీకేంటంటే కన్సిస్టెన్సీ అంటే మీరు వీక్లీ ఒక ఫుల్ వీడియో ప్లాన్ చేసుకోండి.
షార్ట్స్ ఒక 2-3 ప్లాన్ చేసుకోండి. మీ టైమింగ్ బట్టి, అవైలబుల్ బట్టి. ఒకవేళ ఎంత బిజీగా ఉన్నా కూడా మీరు వీక్లీ 1 ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేసుకోవడానికి చూడండి. సో నేను కూడా ప్రజెంట్ అయితే ట్రై చేస్తున్నాను. మాక్సిమం అయితే కవర్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో అయితే. సో ఎందుకంటే మనం ఎప్పుడైతే కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నామో అప్పుడే మన సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి సో మన వీడియోస్ చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళు కూడా టక్కున నోటిఫికేషన్ లాగానే ఓపెన్ చేసి వీడియోస్ చూస్తారు. అంతేగాని మనం ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే వాళ్ళకి మన ఛానల్ ఉందో లేదో కూడా తెలియదు. ఈవెన్ యూట్యూబ్ కూడా మన ఛానల్ అయితే జనాలకైతే రికమెండ్ చేయదు. ఓకేనా? సో అందుకని నేను చెప్పేది ఏంటంటే కన్సిస్టెన్సీ అయితే ఉండాలి ఖచ్చితంగా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు మీరు ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో మీరు ఇవన్నీ కూడా ఫిక్స్ అయిపోండి. మీరు ఛానల్ స్టార్ట్ చేస్తే కనుక ఓకే నేను వీక్లీ 1 ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చెయ్యాలి. సో ఇది మెయిన్ ప్రియారిటీ తీసుకోండి. మీరు జాబ్ చేస్తూ స్టార్ట్ చేసినా లేదంటే ప్రత్యేకించి ఓన్లీ యూట్యూబ్ ఒకటే మీ మెయిన్ వర్క్ అనుకుని స్టార్ట్ చేసినా, సో ఎలా స్టార్ట్ చేసినా మీరు యూట్యూబ్కి అయితే టైం అయితే కేటాయించండి. ఎంత బిజీగా ఉన్నా మన డేలో సో ఎంతో కొంత టైం అయితే యూట్యూబ్ కేటాయించుకొని సో వీక్లీ 1 ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే 2-3 షార్ట్లు అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఖచ్చితంగా మీకైతే గ్రోత్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే లాస్ట్ 6th పాయింట్ ఏంటంటే పేషెన్స్ ఉండాలండి. పేషెన్స్ ఉండాలి మనకి. అండ్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. కొత్తగా క్రియేటర్స్కి మనకి ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసినా కానీ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది మధ్యలో ఆగిపోయిన వాళ్ళకి కూడా ఇదైతే ఉపయోగపడుతుంది. సో ఎందుకంటే ఈ రోజుల్లో చాలామందికి ఇన్స్టెంట్గా మనకి సక్సెస్ వచ్చేయాలి. సో ఛానల్ స్టార్ట్ చేస్తారు, కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తారు, 1 నెల రోజులు 2 నెలల్లో సో రీచ్ రాకపోతే ఇంకా అక్కడే ఆగిపోతున్నారు. అరే రీచ్ రావట్లేదు ఇంకా మనకి పని అవ్వదని చెప్పేసి ఆగిపోతున్నారు. సో అలా కాదండి. మనం ఒకటి స్టార్ట్ చేసామంటే ఏదో ఒక ఇనిషియేట్తో స్టార్ట్ చేస్తాం కదా. సో అంటే ఎవరు కూడా టైంపాస్కి అయితే మనం స్టార్ట్ చేయము. సో ఏదో ఒక గోల్ తోటో అనుకుని మనం అయితే స్టార్ట్ చేస్తాము ఒక మోటివేషన్ తోటి. సో మనం ఏదైతే అనుకున్నామో దాన్ని అయితే చివరి వరకు మనం తీసుకెళ్ళాలి, మధ్యలో వదిలేయకూడదు కదా. సో నేను చెప్పేది ఏంటంటే సో మీరు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సో పేషెన్స్తో ఉండండి. 1 ఇయర్ అయినా 6 months అయినా మీకు బేసిక్ రూల్ ఏంటంటే మనకి 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి 1 ఇయర్లో. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అయితే రావాలి. 1 ఇయర్ అంటే మీకు January 1st స్టార్ట్ చేశారనుకోండి. సో ఆ ఇయర్ ఎండింగ్కి మీకు 1 ఇయర్ అయినట్టు. ఆ 1 ఇయర్లో మీకు రాకపోయినా కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టార్టింగ్కి కూడా అంటే లాస్ట్ 365 days ఇదైతే చెక్ చేసుకుంటుంది యూట్యూబ్. సో నెక్స్ట్ మీకు ఇప్పుడు లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్లో ఒక 600 మంది వచ్చారనుకోండి. సో మీకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టార్టింగ్ అయినప్పుడు లాస్ట్ 365 days సబ్స్క్రైబర్స్ మాత్రమే అది కౌంట్ చేసుకుంటుంది. సో మీరు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను ఫస్ట్ కానీ సబ్స్క్రైబర్ రావాలా అని అనుకోకండి. సో అలా కాకుండా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లాస్ట్ 365 days మాత్రం చూసుకుంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఉంది, ఈ రోజు నుంచి లాస్ట్ 365 days మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఆ సబ్స్క్రైబర్ కౌంట్ 1000 అయితే ఉండాలి ఖచ్చితంగా. అలాగే ఈ లాస్ట్ 1 year 4000 వాచ్ అవర్స్ అయితే ఉండాలి. అప్పుడే మీరు మానిటైజేషన్ అయితే అప్లై చేసుకోగలరు. మీకు ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే అవుతుంది. సో అది గుర్తుపెట్టుకుని ఒక 1 year చూసి 1.5 year చూసి అరే మనకు సబ్స్క్రైబర్ రాలేదని చెప్పి ఆగిపోకండి. కంటిన్యూగా మీ కంటెంట్ అయితే మీరు పోస్ట్ చేస్తూ ఉండండి. చెప్పలేము ఏ టైంలో ఎప్పుడైనా ఏ వీడియో అయినా వైరల్ అవ్వచ్చు, ఏ వీడియో అయినా జనానికి రీచ్ అవ్వచ్చు. సో వాళ్ళకి బాగా నచ్చవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో మనం బాగా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాము, అయినా కానీ వ్యూస్ రావు. ఒక్కో వీడియో మనం పెద్దగా టైం కేటాయించము, తీస్తాము, అప్లోడ్ చేస్తాము, కానీ దానికి వ్యూస్ అయితే వస్తాయి. సో ఇక్కడ వ్యూస్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అంటే ఏ టాపిక్ అయితే ట్రెండింగ్లో ఉందో, సెర్చ్లో ఎక్కువ ఉందో సో ఆ వీడియోకి త్వరగా రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీని డిపెండెన్సీ బట్టి ఉంటుంది. చాలా విషయాలు ఉన్నాయండి యూట్యూబ్ వీడియో రావడం, వైరల్ అవ్వడానికి, లేదంటే వ్యూస్ ఎక్కువ రావడానికైనా ఏదైనా కానీ చాలా పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాము. సో నేను చెప్పేది ఏంటంటే పేషెన్స్ అండ్ మైండ్ సెట్ అయితే చాలా ఇంపార్టెంట్. మనకి 6th టిప్ అదే. సో అది గుర్తుపెట్టుకోండి. ఒకటి ఛానల్ స్టార్ట్ చేశారంటే మీరు మానేసేటప్పుడు ఎందుకు స్టార్ట్ చేసామనేది మీరైతే మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వద్దు. ఎందుకంటే బోల్డ్ అంత జీవితం ఉంది మనకి. ఇప్పుడు స్టార్ట్ చేసామంటే బోల్డ్ అంత లైఫ్ ఉంది. 1 year 2 year 3 year 4 year 5th year అట్లీస్ట్ అప్పుడు సక్సెస్ అయినా కూడా మీకు చెప్పుకోవడానికి ఒక స్టోరీ ఉంటుంది. మనం స్టార్ట్ చేయగానే సబ్స్క్రైబర్స్ వచ్చేసి డబ్బులు వచ్చేసి అనుకోండి, మీకు చెప్పుకోవడానికి కూడా ఏముండదు. వాటికి లెక్క బాగుందో సక్సెస్ అయిపోయాడు అనుకుంటారు. సో అట్లా కాకుండా మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ నేర్చుకుంటూ మీ తప్పులు మీరు కరెక్ట్ చేసుకుంటూ ముందుకు చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి. సో అప్పుడు మీరు సక్సెస్ అయినప్పుడు మీకంటూ ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. జనాలు కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది. సో స్టార్టింగ్లో నేను ఎంత కష్టపడ్డానో, నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, తర్వాత అలా చేసుకుంటూ వస్తే వ్యూస్ వచ్చినాయి, సో ఇప్పుడు నాకు మానిటైజేషన్ అయింది, డబ్బులు వస్తున్నాయి. సో ఇట్లా అలా మనకి చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారండి. టాలెంటెడ్గా నీట్గా కంటెంట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో
సో ఆ వీడియోను తీసి అప్లోడ్ చేయండి. సో ఖచ్చితంగా మీకైతే సక్సెస్ వస్తుంది, రీచ్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంటే వన్స్ మీరు పబ్లిక్ అయిపోయినట్టే. సో అది గుర్తుపెట్టుకోండి. బయట చాలామంది ఎన్నో అంటూ ఉంటారు, అవేమి కూడా పట్టించుకోకండి. ఎందుకంటే అవన్నీ పట్టించుకుంటే మనమైతే ముందుకు వెళ్ళలేము. సో ఎవరిని కూడా మీరు ఎక్కువ అంటే మైండ్లోకి తీసుకోకండి. ఇవి కూడా ఎక్కువ చాలామంది ఎన్నో అంటూ ఉంటారు, అవన్నీ పట్టించుకోకుండా మీరు ఏ పాయింట్స్ అయితే స్టార్ట్ చేస్తారో సో అదే పెట్టుకోండి మైండ్లో. మీ సక్సెస్ మీరైతే ఆలోచించుకోండి, రీచ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. సో లైఫ్లో అదే పెట్టుకుని మీరైతే స్టార్ట్ చేయండి, కంటిన్యూ చేయండి, కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అయితే సక్సెస్ అవుతారు. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడం కూడా కారణం అదే. నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే మెయిన్ కన్సిస్టెన్సీ లేదు నా ఛానల్ అయితే, నేను ఒప్పుకుంటాను చాలా. ఎందుకంటే చేయలేదంటే నాకు కుదిరేది కాదు. సో ఆ జాబ్ వల్ల వీడియోస్ చేయడానికి నాకు టైం సెట్ అయ్యేది కాదు. బట్ ఇప్పుడు కూడా నేను అది ఇది రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వీడియోస్ అయితే తీసుకుంటూ వస్తున్నాను. సో మనకేంటంటే నేను తీసిన టెంపుల్ వీడియోస్ చాలామందికి రీచ్ అయినాయి. వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్ మన వీడియో వాళ్ళకి చూపించడమో, వాళ్ళకి నచ్చడమో, కింద చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి. అంటే వాళ్ళకి టెంపుల్ టైమింగ్స్ ఉపయోగపడినవి, టెంపుల్ ఎక్కడుందో తెలిసింది, సో దర్శన టికెట్ రకాలు చాలా అయితే ఉపయోగపడినవి. లైక్ కరుంగలిమాల వీడియో కానీ చాలామందికి వెళ్ళింది, అన్నవరం వీడియో, విజయవాడ వీడియో, రీసెంట్గా యాదగిరిగుట్ట వీడియో. మీరు ఏ వీడియోని తీసుకోండి, నా టెంపుల్ వీడియోస్ కానీ కొన్ని వీడియోస్ స్టార్టింగ్ అయితే మనకు అసలు వీసే రావట్లేదు, 0, 10, 20 వస్తాయి ఫస్ట్ 2 రోజులు. తర్వాత సెర్చ్లో అయితే ఎక్కువ అయితే నా వీడియోస్ అయితే వెళ్తున్నాయి. సో దానికి మెయిన్ రీజన్ మీరు యూట్యూబ్ టైటిల్ అయితే సింపుల్గా ఇవ్వాలి, క్యాచీగా ఇవ్వాలి. ఎక్కువ కీవర్డ్స్ ఏదైతే యూజ్ చేస్తారో ఆ కీవర్డ్స్ యూజ్ చేసి మీరు టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అయితే ఇచ్చుకోండి. సో అప్పుడు యూట్యూబ్ సెర్చ్లో అయితే మీ వీడియో అయితే చూపిస్తుంది. అంటే మీకు కొన్ని వీడియోస్కి ఏంటంటే మనకి స్టార్టింగే వ్యూస్ వచ్చేస్తాయి, ఒక 10,000, 20,000, 50,000 కూడా వ్యూస్ వచ్చేస్తాయి. ఏంటంటే మీరు అప్లోడ్ చేసిన టైంలో జనాలు ఎక్కువ మంది ఆన్లైన్లో ఉన్నారు, వీడియోస్ చూస్తారు, చూసినప్పుడు వాళ్ళకి నచ్చింది లైక్ కొడతారు. సో అక్కడితో వీడియో అయిపోతుంది. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ యూజర్ ఇన్యాక్టివ్ అయిపోరో ఆ వీడియోకి లైక్స్, కామెంట్స్ రావట్లేదు, అప్పుడైతే మీ వీడియో అయితే పుష్ చేస్తూ ఆగిపోతుంది యూట్యూబ్. సో అప్పుడు సెర్చ్లో కూడా మీ వీడియో అయితే వెళ్ళదు. ఎందుకంటే మనం ఇచ్చి టైటిల్ కరెక్ట్గా ఉండాలి. సో టైటిల్ కరెక్ట్గా ఉంటే ఇన్ఫ్యాక్ట్ మీ వీడియో స్టార్టింగ్ రీచ్ లేకపోయినా కానీ తర్వాత ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా రీచ్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూశాను, స్టార్టింగ్ 50,000 వ్యూస్ వచ్చేస్తున్నాయి, తర్వాత అసలు రీచే ఉండట్లేదు ఆ వీడియోస్కి, అక్కడితో అయిపోతుంది. అలా కాకుండా స్టార్టింగ్ 10-20 వ్యూస్ వచ్చినా కూడా మనకి తర్వాత 20,000, 30,000, 50,000 అలా కంటిన్యూ అయ్యే వీడియోస్ కూడా చాలా వీడియోస్ అయితే నేనైతే చూశాను. సో అందుకే మీ అందరికీ కూడా చెప్తాను. సో అది ఫ్రెండ్స్, ఎవరైనా కానీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ పాయింట్ ఛానల్ నేమ్ అయితే క్యాచీగా ఉండేలా పెట్టుకోండి, ఓకేనా. రెండో పాయింట్ కంటెంట్, ఏదో ఒక ఫిక్స్డ్ కంటెంట్ అయితే ఫిక్స్ అవ్వండి త్వరగా గ్రోత్ రావాలి అనుకుంటే కనుక. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఎక్విప్మెంట్. మీకైతే ఏ ఎక్విప్మెంట్ అయితే అవసరం లేదు, మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉండి కెమెరా ఉంటే చాలు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఎడిటింగ్. బేసిక్ ఎడిటింగ్ అయితే చేయండి. చాలా యాప్స్ అయితే ఉన్నాయి, విఎన్ ఎడిటింగ్ యాప్ ఉంది, లేదంటే క్యాప్కట్ ఉంది, లేదంటే కైన్ మాస్టర్ ఉంది, అండ్ ఇన్షాట్ ఉంది. సో ఇలా చాలా యాప్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియో రిలేటెడ్ కింద అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే వాటి రిలేటెడ్ మళ్ళీ నెక్స్ట్ అయితే వీడియో అయితే చేస్తాను, ఓకేనా. ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే కన్సిస్టెన్సీ. సో వీడియోస్ అయితే కంటిన్యూగా అయితే అప్లోడ్ చేయండి, అది ఒక మెయిన్ ప్రియారిటీగా తీసుకోండి. మీరు ఏదో టైం పాస్కి చేస్తున్నాము అన్నట్టు కాకుండా. నెక్స్ట్ సిక్స్త్ ఏంటంటే పేషెన్స్ అండ్ మైండ్ సెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మీరు స్టార్టింగే సక్సెస్ వచ్చేయాలి, డబ్బులు వచ్చేయాలి అని ఏం ఆలోచించుకోకుండా మీరు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, సో ఆ విధంగా మీరు ఆలోచించి ముందుకైతే వెళ్ళండి. సో ఖచ్చితంగా అందరికైతే సక్సెస్ వస్తుంది. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.